భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు, ఒక ఎమోషన్, సాంప్రదాయాలు మరియు భద్రతకు ప్రతీక. పెళ్లిళ్ళ నుంచి పండుగల వరకు ప్రతి సందర్భంలో బంగారం కొనేస్తాం. అయితే ఇదే బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశము ఒకటి. ప్రతి సంవత్సరం కేవలం బంగారం కొనుగోలు కోసమే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పెరుగుతున్న ఆందోళనల మధ్య దేశంలోని అతిపెద్ద జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఒక భారీ బులియన్ బ్యాంక్ అంటే గోల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఉంచింది. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకున్నట్టయితే, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పంపిన ప్రతిపాదనలో భారతదేశం బంగారం డిమాండ్ను తగ్గించడంపై దృష్టి పెట్టే కంటే దేశంలో ఇప్పటికే అందుబాటులో ఉండి నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొంది. భారతీయ ఇళ్లు, దేవాలయాలు మరియు గోల్డ్ ఈటీఎఫ్స్లో లక్షల టన్నుల బంగారం నిరుపయోగంగా పడి ఉంది. ఇది ఆర్థికంగా చలనశీలతకు కలిగి లేదని సంస్థ చెబుతోంది. దీనిని గనక ఒక క్రమబద్ధీకరించిన వ్యవస్థ అంటే రెగ్యులేటెడ్ సిస్టమ్ ద్వారా మార్కెట్లోకి తెస్తే భారతదేశానికి ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ మోడల్ ప్రకారం ప్రజలు తమ ఇళ్లలో లేదా సంస్థల్లో ఉంచిన బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ చేయొచ్చు. దీనికి బదులుగా వాటికి వడ్డీ కూడా వస్తుంది. ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అదే టైంలో జ్యువెలర్స్, రిఫైనర్స్ మరియు ఎగుమతిదారులు ఈ బంగారాన్ని అప్పుగా తీసుకుని తమ వ్యాపారంలో ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల కొత్త బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గి దేశ విదేశీ మార్పిడి నిల్వలు ఆదా అవుతాయి. భారతదేశంలో పెద్ద మొత్తంలో బంగారం నిరుపయోగంగా పడి ఉందని, దానిని ఆర్థిక కార్యకలాపాలతో అనుసంధానించడం అత్యంత ఆవశ్యకమని ఏఐజేజీఎఫ్ పేర్కొంది. ముఖ్యంగా దేవాలయాలు మరియు పెద్ద పెట్టుబడిదారుల వద్ద ఉన్న బంగారం గనక అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి వస్తే అది దేశానికి ఒక పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది. దేశీయ మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి గోల్డ్ ఈటీఎఫ్ తమ ఫిజికల్ గోల్డ్లోని కొంత బంగారాన్ని నియంత్రిత పద్ధతిలో రుణాలుగా ఇవ్వడానికి అనుమతించాలని కూడా సంస్థ చెప్పింది. అయితే భారతదేశంలో బులియన్ బ్యాంకింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే దీనివల్ల జ్యువెలరీ పరిశ్రమకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అని నిపుణులు అంటున్నారు. జ్యువెలర్లకు దేశీయంగానే సులభంగా బంగారం దొరికింది అనుకోండి, దీనివల్ల వారి తయారీ వ్యయం తగ్గుతుంది. ఇది కాకుండా గోల్డ్ సప్లై చైన్ అనేది మరింత బలంగా మరియు పారదర్శకంగా ఉంటుంది. అయితే ఈ ప్రణాళికను అమలు చేయడం అంత ఈజీ కాదు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే ఇందులో ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. ఎందుకంటే భారతీయ కుటుంబాలు సాంప్రదాయంగా తమ బంగారాన్ని ఇళ్లలోనే సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇది కాకుండా డిపాజిట్ చేసిన బంగారం యొక్క భద్రత మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక బలమైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి అధికారిక స్పందన లేదు. కానీ పెరుగుతున్న గోల్డ్ ఇంపోర్ట్ మరియు విదేశీ మారకంపై పడుతున్న ఒత్తిడిని గమనిస్తే రాబోయే కాలంలో బులియన్ బ్యాంక్ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుగా నిరూపితం కాగలదని భావిస్తున్నారు.